మహబూబ్ నగర్ తొర్రూరు సీఐ జగదీష్ ఆఫీస్ పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సీఐ జగదీష్ ను అరెస్ట్ చేశారు. పీడీఎస్ రైసు కేసు నిందితులను తప్పించేందుకు సీఐ ఏకంగా 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. 2 నెలల క్రితం ఆదిలాబాద్ కు చెందిన ఓ నిందితుడు పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తూ దంతాలపల్లి దగ్గర దొరికాడు. అతన్ని సీఐ 4 లక్షలు డిమాండ్ చేయగా 2 లక్షలకు బేరం కుదిరింది. మరో 2 లక్షలు కూడా ఇవ్వాలంటూ సీఐ లంచం డిమాండ్ చేయగా నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వాళ్లు రంగంలోకి దిగి జగదీష్ ఆట కట్టించాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, ఏంటి ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్? ప్రియా, ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు కూడా లంచం రెడ్ హ్యాండెడ్ గా తీసుకున్నటువంటి అధికారులను పట్టిన ఘటనలే చూసాం. కానీ తొర్రూరు సిఐ జగదీష్ ఘటనలో మాత్రం లంచం డిమాండ్ చేసినటువంటి కారణంతోనే పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించారు. ఇక అక్టోబర్ 2వ తేదీన దంతాలపల్లి వద్ద ఓ లారీ పీడీఎస్ రైస్ వెళ్తుండగా దాన్ని పట్టుకున్నటువంటి పోలీసులు అందులో మొత్తంగా లారీ డ్రైవర్ క్లీనర్ తో వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తంగా 5 పేర్లు చెప్పారు. సో ఆ 5పై కేసు నమోదు చేసి A6 గా 6వ నిందితుడిగా ఆదిలాబాద్ కు చెందినటువంటి ఆ కిషోర్ ను అందులో A6 గా చేర్చిన తర్వాత వాళ్లకు బిఎన్ఎస్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సి ఉండగా నోటీసులు సర్వ్ చేశారు. అయితే ఆ నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా స్టేషన్ కు వచ్చిన తర్వాత కిషోర్ తనకు ఈ యొక్క పీడీఎస్ రైస్ దానితో సంబంధం లేదని కూడా సిఐతో చెప్పారు. అయితే సిఐ అందులో నుంచి తదుపరి విచారణ చేసి రిమాండ్ తరలించకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ వాట్సాప్ కాల్ ద్వారా కూడా తనకు సంబంధించిన మధ్యవర్తులతో ఆయన బేరసారాలు చేశారు. అయితే మొదటగా 2 లక్షలు ఇచ్చినటువంటి ఆ యొక్క A6 నిందితుడు తర్వాత ఆ యొక్క ఈ సమస్య సమస్యపోయిందని భావించాడు. కానీ గత 4 రోజుల నుంచి కూడా మరోసారి మిగతా 2 లక్షలు తనకు చెల్లించాలంటూ కూడా కొంత ఫోన్ లో బెదిరింపులకు తీయడంతో ఆ ఆడియో రికార్డును కూడా ఆయన మరో ఫోన్ లో రికార్డ్ చేసుకుని ఏసీబీని ఆశ్రయించారు. సో ఏసీబీ అధికారులు ఆడియో విన్న తర్వాత లంచం డిమాండ్ చేసేటువంటి నిరూపించుకొని ప్రత్యేక డివైస్ ద్వారా సిఐని అప్రోచ్ అయ్యారు. అయితే సిఐకి కొంత అనుమానం కలిగి ఈ 2 లక్షలు తీసుకోవడం మీరు అని చెప్పాడు. కానీ ఆ ప్రత్యేక డివైస్ లో ఉన్నటువంటి ఆడియోను ఆధారంగా చేసుకుని సిఐ ముందు ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతం తనైతే రిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రేపు తనను కోర్టులో ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు.